హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన మూవీ పుష్ప. ఈ మూవీ నార్త్ అండ్ సౌత్లో భారీ కలెక్షన్లో రాబట్టింది. అల్లు అర్జున్కి కూడా మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ఆ మూవీకి సీక్వెల్గా రానున్న మూవీ పుష్ప 2. దాదాపు ఈ మూవీ 3 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ముందుగా ఆగస్టు 15 విడుదల చేయనట్లు ప్రకటించారు, కానీ షూటింగ్ పెండింగ్లో ఉండడంతో డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు మరొక డేట్ ఫిక్స్ చేశారు. పుష్ప రాకతో డిసెంబర్లో రావాల్సిన సినిమాల పరిస్థితి అయోమయంలో పడింది. టాలీవుడ్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం డిసెంబర్ 6ను కూడా పుష్ప 2 విడుదల అవ్వడం లేదని తెలుస్తుంది. ఈ మూవీకి ఇప్పటికీ కూడా ఇంకా సగం షూటింగ్ పెండింగ్లో ఉందని తెలుస్తుంది. బన్నీ, ఫహద్ ఫసల్ వీరిద్దరి మధ్య సీన్స్ ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది. ఎడిటింగ్, డబ్బింగ్ పనులైతే కనీసం ఇంకా మొదలు కూడా పెట్టలేదని టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా బన్నీ డైరెక్టర్ సుకుమార్ లాంగ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి ట్రిప్ కి వెళ్లి రావడం కూడా జరిగిపోయింది. ఇప్పటికిప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినా కూడా డిసెంబర్ కి విడుదల కష్టమే అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2025 వేసవికి రిలీజ్ చేసేలా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సినీ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప 2 కోసం వెనక్కి తగ్గిన మూవీస్ అన్ని డిసెంబర్ కే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నితిన్ యాక్ట్ చేసిన రాబిన్ హుడ్ అదే డేట్ కి రావచ్చు. ఇక గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ తండేల్, నాగ చైతన్య హీరోగా వస్తున్న ఈ మూవీ పుష్ప రావడంతో ఫిబ్రవరికి వెళ్లే ఆలోచన చేశారు. అయితే ఈ మూవీ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతేకాకుండా మంచు విష్ణు నడుస్తున్న కన్నప్ప మూవీ కూడా డిసెంబర్ 6న వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే పుష్ప 2 వాయిదాపై అఫీషియల్ న్యూస్ త్వరలోనే రానుంది. అయితే పుష్ప 2 మూవీ పోస్ట్పోన్ అవుతుందో లేదో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మీరు ఇలాంటి లేటెస్ట్ మూవీ న్యూస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసేయండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.